సరే ప్రభువుని నమ్మారా? మీ బలిపీఠం సరైంది అయితే మీ క్రమం ఇంట్లో ఉంటే వాళ్ళు దేవుని తట్టు చెప్పబడుదురుగాక, వాళ్ళంతా దేవుని వైపు తిరుగుదురుగాక. కొంతమందిని అడుగుతాను, మీరు బాప్తీసం పొంది 10 ఏళ్ళు అయిందండి, మీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఒక్కడు మారడండి, నేను ఒక్కడే, ఎవరు రారిక రావడానికి అవకాశమే లేదు. అవకాశం లేదంటే ఈమె తలుపేసినట్టు. కారణం ఏంటంటే దేవుడు అంటాడు కదా, ఈ ఇతర ప్రార్థన చేసిన వెంటనే వీళ్ళంతా నీ వైపు తిరగాలని ప్రార్థన చేశాడుగా, వాళ్ళంతా దేవుని వైపు తిరిగారుగా. మరి నీ ఇన్ని సంవత్సరాల ప్రార్థన వలన నువ్వు ఎందుకని నీ వాళ్ళని దేవుని తిప్పలేకపోతున్నావు? ప్రబలమైన కారణం ఒకటే, క్రమం నీకు లేకపోవడం, క్రమమైన అగ్ని లేకపోవటం, క్రమమైన రాళ్ళు లేకపోవటం, క్రమంగా మొక్కలు చేయబడకపోవటం, క్రమంగా నువ్వు తడపబడకపోవటం. నువ్వు దేవుని చిత్తానుసారంగా తడపబడాలి, కడగబడాలి, నిత్యంగా మొక్కలు చేయబడాలి, అగ్ని కొరకు కనిపెట్టాలి, దేవుని దగ్గర నువ్వు సేవకుడుగా విశ్వాసిగా కనబడాలి. వీళ్ళందరి హృదయం ఎవరి తట్టు తిరగాలి? దేవుని తట్టు తిరగాలి.